ముందుగా మీ అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. తెలంగాణలో బతుకమ్మ స్టార్ట్ అయితే మాకు దేవీ నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి. ఇలాంటి టైంలో చెల్లి మా ఇంట్లో బతుకమ్మ చేసుకుందండి. అలాగే చెల్లి మా ఇంటికి వచ్చిన తర్వాత చాలా పనులు హెల్ప్ చేసిందండి. చెల్లి నాకు ఏ ఏ పనులు హెల్ప్ చేసిందో, తను బతుకమ్మ ఎలా చేసుకుందో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. మా చిన్న చెల్లి హైదరాబాద్లో ఉంటుందని చెప్పాను కదండి. తను 1 మంత్ క్రితమే హెల్త్ బాగాలేక అమ్మాళ్ళ ఇంటికి వచ్చింది. అమ్మాళ్ళ ఇంట్లో ఓ 10 రోజులు ఉన్న తర్వాత పెద్ద చెల్లి గారి ఇంటికి వెళ్ళింది. అక్కడ కూడా ఓ 10 రోజులు ఉన్న తర్వాత మా ఇంటికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంట్లో చాలా పనులు హెల్ప్ చేసిందండి. ఓకేనండి, నేను సబ్బులు, షాంపూలు, పేస్ట్లు లాంటి ఫ్యాన్సీ వస్తువులన్నీ డీమార్ట్లో తీసుకుంటాను. కిరాణా సరుకులు లాంటివన్నీనేమో హోల్సేల్ షాపుల్లో తీసుకుంటాను. డీమార్ట్లో ఏమేమి కొన్నానో చూడని వాళ్ళు ఉంటే డీమార్ట్ షాపింగ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. కిరాణా సరుకులు ఎప్పుడు కొనుక్కున్నా వాటిని డైరెక్ట్గా డబ్బాల్లో అయితే వేయనండి. ఫస్ట్ ఎండలో బాగా ఆరబెట్టుకొని అప్పుడు డబ్బాల్లో వేసి స్టోర్ చేసుకుంటాను. పైగా ఇది వర్షాకాలం కాబట్టి కిరాణా సరుకులన్నీ ఇలా ఎండలో ఆరబెట్టుకుంటే పురుగులు పట్టకుండా కూడా నిల్వ ఉంటాయి. చెల్లి మా ఇంటికి రాకముందే ఈ కిరాణా సరుకులన్నీ కొందేసుకున్నానండి. చెల్లి మా ఇంటికి వచ్చాక ఖాళీగా అయితే అస్సలు లేదండి. నేను చేసుకుంటాలే, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పినా సరే, నేనుండగా చేసుకుంటే నీకు హెల్ప్ చేస్తాను కదా, నువ్వు వీడియోస్ ఏమైనా ఉంటే రికార్డ్ చేసుకో, నేను వంటగది క్లీన్ చేస్తానులే అందండి. చెల్లి ఉన్న వారం రోజులు నేను ఉదయం బట్టలు ఉతికేసి వంట చేసేసి వీడియో రికార్డ్ చేసుకునేదాన్ని. ఇక మిగతా పని అంతా చెల్లి హెల్ప్ చేసేదండి. అలా నేను వీడియో రికార్డ్ చేసుకునే టైంలో చెల్లి వంటగది అంతా శుభ్రం చేసేసిందండి. మీకు ఐడియా ఉందో లేదో కానీ మా ముగ్గురు అక్క చెల్లెల గురించి ఒక వ్లాగ్ చేశాను కదండి. అందులో చిన్న చెల్లి నాకంటే 20% అన్నిటిలోనూ ఆల్రౌండర్ అని చెప్పాను కదండి. ఎందుకు అలా చెప్పానంటే తనకి నాకంటే ఓర్పు, సహనం చాలా ఎక్కువండి. ఇంట్లో చేసే పని కూడా నాకంటే చాలా నీట్గా చేస్తుంది. చిన్న చెల్లె కాదులేండి, పెద్ద చెల్లి కూడా ఇంట్లో పని చాలా చక్కగా చేస్తుంది. చిన్న చెల్లికి కూడా ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలండి. తనకి ముగ్గురు చిన్నపిల్లలే అయినా తన ఇల్లు చూస్తే అసలు పిల్లలు ఉండే ఇల్లేనా అనిపిస్తుంది. ఇంటిని అంత ఆర్గనైజ్డ్గా ఉంచుకుంటుంది. ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలి అంటారు, నిజమేనండి. ఇల్లు మంచిగా ఉంటే ఇల్లాలు కూడా మంచిగానే ఉంటుంది. ఈ వంటగది అయితే ఎలాగో దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదా, పూజలు చేసినా చేయకపోయినా కనీసం ఇల్లైనా శుభ్రం చేసుకుందామని అనుకున్నాను. ఈలోగా చెల్లి వచ్చి ఈ వంటగది నేను ఎలా సర్దుకుంటానో చెల్లి కూడా అలానే క్లీన్ చేసేసి సర్దేసింది. ఇలా మన ఆడవాళ్ళకి ప్రతిరోజు చేయకపోయినా కనీసం అప్పుడప్పుడు ఇలా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే ప్రాణం హాయిగా ఉంటుంది. నాకైతే మా పెద్ద చెల్లి వచ్చినా చిన్న చెల్లి వచ్చినా ఎండలోంచి ఏసీలోకి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మా చెల్లి వాళ్ళు వస్తే. ఇక చెల్లి ఫస్ట్ ఏం చేసిందంటే ఈ వంటగదిలో ఉన్న డబ్బాలన్నీ ఖాళీ చేసేసి శుభ్రంగా కడిగేసి ఎండలో ఆరబెట్టేసిందండి. అవన్నీ ఆరేలోగా ఈ వంటగది క్లీన్ చేసేసి పేపర్ వేసి రెడీగా ఉంచింది. తర్వాత ఎండలో ఆరేసిన పప్పులన్నీ నేను డబ్బాల్లో వేసి ఇచ్చేస్తే అవన్నీ కబోర్డ్స్లో పెట్టేసి సర్దేసింది. పప్పులు, ఉప్పులు కూడా నేనే డబ్బాల్లో వేయలేదనుకోండి, మళ్ళీ అవి ఏవి ఎందులో ఉన్నాయో డబ్బాలన్నీ వెతుక్కోవాల్సి వస్తుందని నేనే సరుకులన్నీ డబ్బాల్లో వేసుకున్నాను. ఇలా కిచెన్ క్లీన్ చేసేసిన తర్వాత పిల్లలు బట్టలు పెట్టుకునే కబోర్డ్స్ కూడా సర్దేసిందండి. అంటే ఇవన్నీ ఒక్క రోజులో చేసేయలేదులేండి. మధ్యాహ్నం భోజనం చేసేసాక పిల్లల్ని పడుకోబెట్టి నన్ను వీడియో రికార్డ్ చేసుకోమని ఈ పనులన్నీ చేసేది. తోడబుట్టిన వాళ్ళం కదండి, ఒకరిపై ఒకరికి ఆ మాత్రం ప్రేమ ఉంటుంది. మరి వీడియో చేసుకుంటూ ఇంట్లో పని చేయాలంటే ఆ కష్టం ఎలా ఉంటుందో చెల్లి అర్థం చేసుకుందండి. అందుకే తను ఉన్నంతసేపు నాకు ఇంటి పని, వంట పని హెల్ప్ చేసేది. ఇప్పుడనే కాదండి, నాకు డెలివరీ అయిన తర్వాత మా పిల్లలకు స్నానాలు చేయించడం, వాళ్ళ బట్టలు ఉతకడం, వాళ్ళకి అన్నం తినిపించడం, వాళ్ళ ఆలన పాలన అన్నీ చూసుకునేది. కానీ నేనే చెల్లికి ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నాను. అంటే వస్తే వారం రోజులు చూడడం తప్ప తనకు ఫైనాన్షియల్గా ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నాను. ఒకరిపై ఒకరం ప్రేమ చూపించుకోవడం, ఒకరి కష్టాన్ని ఒకరికి చెప్పుకోవడం తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితి. ఏంటోనండి, డబ్బు అనే జబ్బు లేకపోతే ప్రతి ఒక్కరూ ఎలాంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా బ్రతికేయచ్చు. కానీ కష్టాలైనా దానివల్లే, ఇష్టాలైనా దానివల్లే, విరోధమైనా దానివల్లే. ఓకేనండి,
ఆ రోజు చెల్లిని వంట చేయమని, నా జిగ్జాగ్ మిషన్ సరిగా పనిచేయట్లేదని రిపేర్ చేద్దామని మిషన్ పట్టుకొని బయటకు వెళ్ళాము. నీకు 2 మిషన్లు ఉన్నాయేంటని ఓసారి కామెంట్స్లో అడిగారు. ఒక మిషన్ ఏమో నార్మల్ మిషన్ అండి, ఈ మిషన్ ఏమో జిగ్జాగ్ మిషన్. ఈ జిగ్జాగ్ మిషన్ నాకు చెల్లే కొనిచ్చిందండి. అంటే చెల్లికి అప్పటికి మ్యారేజ్ కాలేదండి. హైదరాబాద్లో ఉండగా నాకు డబ్బులు పంపిస్తే కొనుక్కున్నాను. అంటే అప్పట్లో నా పరిస్థితి ఇప్పుడు ఉన్నట్టు ఉండేది కాదండి. అందుకే చెల్లి మిషన్ అయినా కొనేస్తే శారీస్ లాంటివైనా జిగ్జాగ్ చేసుకుంటానని మిషన్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చింది. అదేంటో కానండి, మన ఆడవాళ్ళకి పెళ్ళికి ముందు ఉన్న స్వేచ్ఛ పెళ్ళైన తర్వాత ఉండదండి. పెళ్లి ముందు మనం కష్టపడిన డబ్బులతో మన పుట్టింటి వాళ్ళను చూసుకున్నంతగా పెళ్లి తర్వాత చూసుకునే రైట్స్ ఉండవు. ఓకేనండి, మిషన్ తీసుకొని షాప్కి వచ్చేసాము. మిషన్ రిపేర్ చేపిస్తే 200తోనూ 300తోనూ అయిపోతుందేమో అనుకున్నాము. కానీ ఏకంగా 1200 అవుతుందన్నారు. నీకేం చేస్తామండి, వస్తువు కావాలనుకుంటే ఎంతైనా తప్పదు కదా. సరే అని చెప్పి మిషన్ రిపేర్ చేయమని ఇచ్చేసాము. అలాగే కటింగ్ చేసుకునే కత్తెర పదును పోయింది. కత్తెర కూడా పదును పెట్టించుకొని ఒక మిషన్ ఆయిల్ బాటిల్ కూడా తీసుకున్నాను. పిల్లలు ఎక్కడికైనా వెళ్ళే ముందు కూడా వస్తానని మారం చేస్తారు. తీరా తీసుకొచ్చాక దారి మధ్యలోనే ఇలా నిద్రపోతారు. చెల్లిగారి చిన్నబాబు అండి, వచ్చేటప్పుడు కూడా వస్తానని వెంటపడ్డాడు. 5 నిమిషాల జర్నీలోనే ఇలా బండి మీదే నిద్రపోయాడు. ఇంటి దగ్గర ఉండి హాయిగా ఇంట్లో ఆడుకోవడం మానేసి ఈ ఎండను పడి మాతో ఇలా తిరుగుతున్నాడు. అందుకేనేమో పిల్లల్ని శిశింద్రీలు అనేది. ఇక మిషన్ అయితే రిపేర్కి ఇచ్చేసామండి. 2 రోజుల తర్వాత రమ్మన్నారు. మిషన్ రిపేర్కి ఇచ్చేసిన తర్వాత చెల్లి డ్రెస్కి లైనింగ్ తీసుకురమ్మని చెప్పింది. లైనింగ్ కూడా తీసుకున్నాను. ఒకవేళ టైం ఉంటే డ్రెస్ కుట్టేద్దామని లైనింగ్ తీసుకున్నాను. తర్వాత చెల్లికి నాకు ఎండు ఖర్జూరం తీసుకున్నాను. చెల్లికి 2 కేజీలు, మాకు 2 కేజీలు తీసుకున్నాను. కేజీ 120 చెప్పారండి. యాపిల్ కానీ ధాన్యం కానీ కొనాలంటే చాలా రేటు కదండి. అవనే కాదులేండి, ఫ్రూట్స్ ఏవైనా సరే చాలా రేటు ఉంటున్నాయి. ప్రతిరోజు 100 పెట్టి పళ్ళు కొనుక్కొని తినాలంటే కష్టమే కదా. 2 కేజీలు ఖర్జూరం, కేజీ బాదం పప్పు కొనుక్కుంటే నెల రోజుల వరకు రోజుకి 4-5 ఖర్జూరం, 4-5 బాదం పప్పులు కలిపి తినొచ్చని ఖర్జూరం కొన్నాను. ఇలా కొనుక్కున్న ఖర్జూరం కొంచెం తడితడిగా ఉన్నట్టు ఉంటుంది. ఇందులో బెల్లం కలుపుతారటండి, అందుకే పాకంలా అంటుకుంటుంది. అయితే ఇలా కొనుక్కున్న ఖర్జూరాన్ని నేనేం చేస్తానంటే 2 రోజులు ఎండలో బాగా ఆరబెట్టుకొని అప్పుడు డబ్బాల్లో స్టోర్ చేసుకుంటాను. ఇలా చేస్తే ఖర్జూరం కూడా ఫ్రెష్గా ఉంటుందండి. ఎండలో ఆరబెట్టినప్పుడు పైన దుమ్ము పడకుండా, ఈగలు వాలకుండా పైన పలుచుగా ఉన్న క్లాత్ని ఇలా వేస్తాను. ఇక ఆ రోజు సాయంత్రం చెల్లి బతుకమ్మ చేసుకుందండి. తెలంగాణ ప్రజలు ఇష్టంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. ఆంధ్రాలో జరుపుకునే దసరాకి 2 రోజుల ముందు బతుకమ్మ పండుగ వస్తుంది. ఈ పండుగ కూడా దసరాలాగే 9 రోజులు జరుపుకుంటారటండి. ఆంధ్రాలో ఇదే పద్ధతిలో అట్ల తద్ది చేసుకుంటారండి. కానీ అట్ల తద్ది ఒక్కరోజే చేసుకుంటారు. అట్ల తద్ది జరుపుకునే వాళ్ళలో మీలో ఎంతమంది ఉన్నారో కమెంట్స్లో కమెంట్ చేయండి. అట్ల తద్ది అయితే అన్ని రకాల పత్రి తెచ్చుకొని నవధాన్యాలు చిన్న చిన్న బుట్టల్లో వేసి మొలకెత్తిస్తారు. వాటిని జాజాలు అంటారు. బతుకమ్మ పండుగలోనేమో అన్ని రకాల పూలతో బతుకమ్మని తయారు చేసుకొని పూలతో అలంకరిస్తారు. ఈ బతుకమ్మని నీటిలో వదిలినట్టే అట్ల తద్దికి కూడా జాజాలు నీటిలో వదులుతారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే తెలంగాణలో బతుకమ్మగా పూజించే అమ్మవారు గౌరమ్మే, ఆంధ్రాలో అట్ల తద్దికి పూజించే అమ్మవారు గౌరమ్మే. అట్ల తద్ది జరుపుకునేవారు ప్రతి సంవత్సరం తద్ది ఉన్నట్టే బతుకమ్మ చేసుకునే వాళ్ళు కూడా తప్పకుండా బతుకమ్మ పండుగ చేసుకోవాలటండి. అందుకే చెల్లి ఆంధ్రాలో ఉన్నా సరే బతుకమ్మ మిస్ అవ్వకూడదని చిన్నగా సింపుల్గా బతుకమ్మను చేసుకొని కొంతసేపు బయట సిరి చెల్లి కలిసి బతుకమ్మ పాటలు పెట్టుకొని బతుకమ్మ ఆటలు ఆడారు. ఫస్ట్ సిరికి ఎలా ఆడాలో తెలియలేదండి. చెల్లి చెప్పింది, దాన్ని బట్టి సిరి ఫాలో అయిపోయింది. మా పిన్ని బతుకమ్మ చేసుకుంటుంది, చూడడానికి రండి అని వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిచిందండి సిరి. కొంతసేపటికి వాళ్ళతో కూడా బతుకమ్మ ఆడించేశారు. ఇలా 1 గంట పాటు బతుకమ్మ సరదాగా పిల్లలందరితో చెల్లి ఆడించిందండి.
ఆడుతుంటే ఇంకా బాగా వేయమని మా వారు ఎంకరేజ్ చేస్తున్నారండి. బతుకమ్మను ఎలా తయారు చేస్తారో, ఎలా అలంకరిస్తారో ఎప్పుడు చూడలేదండి. చెల్లి దయ వల్ల బతుకమ్మను తయారు చేసే విధానాన్ని ఫస్ట్ టైం చూశాను. ఆ రోజు ఓవైపు ఉరుములు మెరుపులు, ఇంకోవైపు బతుకమ్మ సందడితో చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇలా బతుకమ్మ ఆడిన తర్వాత లాస్ట్లో బతుకమ్మను నీటిలో వదిలేసింది. ఓకేనండి, చెల్లి రాకతో ఇంట్లో నా పనులే కాకుండా బతుకమ్మ పండుగ కూడా అయిపోయింది. మరొక్కసారి మీ అందరికీ బతుకమ్మ మరియు విజయదశమి శుభాకాంక్షలు. అమ్మ వాళ్ళ ఊర్లో దసరా పండుగ ఎలా జరుపుకుంటారో దసరా స్పెషల్ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇక చెల్లి వచ్చిన సందర్భంగా చెల్లి నాకు హెల్ప్ చేసిన ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.